సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మనం సినిమా కథల్లో చూస్తుంటాం, చిన్నతనంలో విడిపోయినటువంటి తోబుట్టువులు పెద్దయ్యాక చాలా సంవత్సరాల తర్వాత కలవడం, వాళ్ళే సొంత అన్నదమ్ములు లేకుంటే అక్కా చెల్లెళ్ళు అని తెలుసుకునేటువంటి ఈ నాటకీయ పరిణామం సినిమాలో చూస్తున్నాం. కానీ జీవితం రాసే ఈ నాటకంలో అంతకంటే వింతైన అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నప్పుడు పరిచయమైన ఓ స్నేహితురాలు కేవలం సరదాగా సిస్ అని పిలుచుకున్నటువంటి ఒక అమ్మాయి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగానే తాను సొంత చెల్లెలు ఆమె అని తెలిసి షాక్ అయింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే ఒక్క DNA టెస్ట్ వారి జీవితాలను ఎలా మార్చేసిందో తెలుసా? నెదర్లాండ్స్లో జరిగినటువంటి ఈ అద్భుతమైన రియల్ లైఫ్ ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కథ మొదలైంది మన దేశంలోనే. భారత సంతతికి చెందినటువంటి మీనా జెల్టిక్, మీనా టిజెన్స్ ఈ ఇద్దరు కూడా చిన్నతనంలోనే నెదర్లాండ్స్లోని వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తతగా వెళ్ళారు. ఇక్కడి నుంచి ఒకరి ఉనికి మరొకరికి తెలియదు, ఒకరి గురించి ఒకరికి తెలియదు, వారు సొంత చెల్లెళ్ళు అనే అక్క చెల్లెళ్ళు అనే విషయం కూడా తెలియదు, వారి కుటుంబం ఏంటన్నది కూడా తెలియదు, ఎందుకంటే అనాథలుగా ఇక్కడి నుంచి దత్తతకు వెళ్ళారు కాబట్టి. పుట్టిన గడ్డకు వేల మైళ్ళ దూరంలో ఒకే దేశంలో వేరువేరు ప్రాంతాలలో పెరుగుతున్నారు ఇద్దరు. విధి ఆడిన వింత నాటకం ఏంటంటే వీరిద్దరి మధ్య వయస్సు తేడా కేవలం 1 సంవత్సరమే. మీనా వయసు 43, మీనల్ వయసు 44. ఇద్దరు వేరువేరు ఇళ్లలో పెరిగినా కూడా వారి రక్తం, వారి బంధం మాత్రం ఒకటే. సరిగ్గా 1996వ సంవత్సరం దత్తత తీసుకున్న పిల్లల కోసం నెదర్లాండ్స్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ టీనేజర్లుగా ఉన్నటువంటి మీనల్ మొదటిసారిగా వారు అక్కడ కలుసుకున్నారు. కానీ తెలియదు వారికి ఎవరనేది. విచిత్రం ఏంటంటే ఇద్దరి పోలికలు అచ్చుగుద్దినట్టుగా ఒకేలా కొంచెం ఉండడంతో అది చూసి చుట్టుపక్కల ఉన్న స్నేహితులంతా కూడా ఆశ్చర్యపోయారు. మీరిద్దరూ అక్కా చెల్లెలా ఉన్నారు అంటూ సరదాగా ఆట పట్టించారు అప్పుడు. సో ఆ పోలికలే వారిని దగ్గర చేశాయి. అప్పుడు 1996లో కలిసినప్పుడు, టీనేజ్లో కలిసినప్పుడు ఇద్దరి మధ్యలో పోలికలు ఉండవు. స్నేహితులందరూ కూడా మీరు అక్క చెల్లెలు అని చెప్పడం, ఆ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహాన్ని కుదిరించింది అప్పుడు పరిచయం. ఎంతగా అంటే ఒకరినొకరు ఉత్తరాలు రాసుకొని సరదాగా సిస్ అని సంబోధించుకునేటువంటి దిశగా కొనసాగింది. కానీ అప్పుడు వాళ్ళకు తెలియదు తమ రక్త సంబంధం ఇచ్చేటువంటి పిలుపు అదే అని. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంటే ఎవరి పనిలో వారు బిజీ అయిపోయి 1996 తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తర్వాత చాలా సంవత్సరాలు ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు. దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2026 రీసెంట్గా ఏప్రిల్ నెలలో మీనల్ టిజెన్స్ మై హెరిటేజ్ అనేటువంటి DNA టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్ రాగానే మీనల్ కళ్ళు తేలేశారు. మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆమెకి. ఎందుకంటే మీనల్ మొదట ఆ ఫలితాన్ని నమ్మలేకపోయారు. ఇది నిజమేనా అని మళ్ళీ చూసుకున్నారు. వెంటనే సోషల్ మీడియాలో మీనా ప్రొఫైల్ వెతికి పట్టుకున్నారు. పాత ఫోటోలు, టీనేజ్లో రాసుకున్న ఉత్తరాలు సరిచూసుకున్నాక మైండ్ పోయినంత పనైంది. చిన్ననాడు సిస్ అని పిలుచుకున్నటువంటి ఆ స్నేహితురాలు మరెవరో కాదు, తన సొంత చెల్లెలే. ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టినా ఈ ఏడాది 2026 ఆగస్టు 11న వీరిద్దరూ కలవాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకున్న ఆ క్షణం మాటలు రాలేదు. కన్నీళ్లు, నవ్వులు, వెలకట్టలేనటువంటి ఆలింగనాలతో ఆ ప్రాంతమంతా కూడా ఎమోషనల్గా మారిపోయింది. మీనా తన భావోద్వేగాన్ని ఆపుకోలేక, ఇన్నాళ్ళుగా నా గుండెలో ఏదో తెలియని వెలితి ఉండేది, ఈరోజు నిన్ను చూడగానే నా లోటు తీరిపోయింది, సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి మీనల్ బదిలిస్తూ, మేము సోదరీమణులమని తెలియకముందే మంచి స్నేహితులం, నిజానికి మేమెప్పుడు అక్కా చెల్లెలమే, కాకపోతే ఆ విషయం తెలుసుకోవడానికి 30 ఏళ్ళు పట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. చూసారుగా విధి ఎంత విచిత్రమైనదో. ఏ రక్త సంబంధం ఎక్కడ ఎలా కలుస్తుందో ఎవరు చెప్పలేరు. 30 ఏళ్ళు విడిపోయినా DNA రూపంలో నిజం గెలిచింది. ఇద్దరు సోదరీమణులను మళ్ళీ ఒకటి చేసింది. ఈ అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.